సార్ మాస్క్ వేసుకోండి. ముఖానికి కవచం అడ్డునంత మాత్రాన అన్నీ అలవాటైపోవు భాస్కర్. అలవాటు పడాలి. మనకు నచ్చిన దాని మీద అనుభవం అయితే ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అది ఒక అమ్మాయే అని, రేప్ చేసి చంపేశారని ఒకవైపు చెప్తున్నారు. చచ్చింది ఎవరనే తెలియట్లేదు సార్. ఆ కిస్ట్ ఎవరనే కూడా తెలియట్లేదు. ఇప్పుడే కదా విచారణ చేస్తున్నాం, ఒక్కొక్కటి బయటికి వస్తాయి. సార్ ఫోటోలన్నీ తీయకూడదు సార్, వెళ్ళండి. సార్ సిటీలో జరుగుతున్న హత్యలకి ఏ క్లూ దొరకలేదు. ఇప్పుడు అనాథగా ఓ శవం దొరికింది. దీని గురించి వివరంగా చెప్పగలరా ఏవి సార్? ఓ మీకు వివరంగానే చెప్తాను. చెప్పండి. నిన్న రాత్రి ఆ బాడీ మీద పెట్రోల్ పోసి తగలబెట్టింది మీరే కదా? ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? మరి ఎలా మాట్లాడాలి? మీలాగా పాకెట్లో పెన్ను, చేతిలో మైకు, కెమెరా పట్టుకుని వచ్చి చేసే పని కాదు. అర్థమైందో లేదో అయ్యేవారికి. ఏమనుకుంటున్నారు? మీడియా అంటే ఎగతాళిగా ఉందా? మీరేమన్నా లూసా? ఏంటి లూస్ అంటున్నారు? మరి ఇంకేంటి, టైం ట్రావెల్ చూడాలా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ రాగానే మేమే మీకు చెప్తాం. ఏంటి తొందర? ఏంటి సార్ మళ్ళీ మీడియాని అబ్యూస్ చేసేటట్టు మాట్లాడుతున్నారు? ఏయ్, అనవసరంగా రచ్చగొట్టుకో. నన్ను తోసేశాడు, మీరు చూస్తూనే ఉన్నారు. కుళ్ళిపోయిన స్థితిలో శరీరం ఉండడం వల్ల ఇక్కడే పోస్ట్మార్టం చేయడానికి డాక్టర్లు వస్తున్నారు. ఇదిగోండి మేడం, బాడీ చెడిపోవడం వల్ల స్పాట్ లోనే పోస్ట్ మార్టం చేసేసారా? అవును. చనిపోయింది ఆడా మగా? ఆడ. డ్రెస్ బట్టి చెప్తున్నారా? డ్రెస్ లోపల నీకు నాకు ఉన్నదంతా ఉంది. మేడం, చనిపోయింది అమ్మాయి అంటున్నారు, రేప్ చేసి చంపారా? నేను ల్యాబ్ కి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అంతా డిపార్ట్మెంట్ కి చెప్తాను, వాళ్ళు మీకు చెప్తారు. సారీ సార్, ఇక్కడ అంతకంటే దారుణంగా ఉంది. అయ్యో మళ్ళీ అయ్యో ఎక్కడుంది? సారీ సార్. చెప్పవే. ఏంటి బాబా ఇంకా రావట్లేదు? ఇదిగో చూడు, ముందు డ్యూటీ, ఆ తర్వాతే లూటీ. నేను వచ్చేటప్పుడు పువ్వులు తీసుకొస్తా. నిన్నెవరు అడిగారు? మరి ఇంకా క్రెడిట్ మెసేజ్ రాలేదు, అందుకే ఫోన్ చేశా. నేను ఇక్కడ బాడీ కోసం చూస్తున్నాను, నువ్వు అక్కడ డబ్బుల కోసం చూస్తున్నావా? నిన్ను అయ్యా ఏం చేస్తావు? ఇప్పుడు డబ్బులు రావాలి. ఇప్పుడు వస్తుంది. ఈడు పెద్ద మారు వేషంలో వచ్చాడు అనుకుంటున్నాడు. కచ్చిప్ కట్టేస్తే గుర్తుపట్టలేమనుకుంటున్నాడా? వస్తున్నాను రా. సార్ ఎలా సార్? ఎలాగా? మూతిని కచ్చిప్తో మూసుకున్నావు, నీ వెనక ఉన్న మైకులు మాత్రం దాయలేకపోయావి. ఏంటి మంచి న్యూస్ దొరికినట్టుగా ఉంది? లేదు సార్. దొరికిందయ్యా. అలాగా సార్, చాలా థ్యాంక్స్ సార్. అయ్యో ఎవరిని చూస్తారేమో. ఏంటయ్యా? చాలదా సార్? అది కాదయ్యా, ఎంతకాలం ఇలాగే ఉంటావు? డిజిటల్ ఇండియాకు రావయ్యా. ఓ పే.
లంచం ఆఫీసర్లకు పని లేదనుకుంటా. అదేనయ్యా డిజిటల్ ఇండియా. ఓకే ఓకే. హ, ఈ అమ్మాయికి వయసు అప్రాక్సిమేట్ గా 20 ఉంటుంది. ఈ అమ్మాయి చావడానికి ముందు తనకి ప్రాణాలు ఉన్నప్పుడే ఒక షార్ప్ అయిన కత్తితో ఒక వెదవెంతో దారుణంగా పొడిచినట్టుంది. అది తప్ప నెయిల్ మార్క్స్ ఉన్నట్టు లేదు. కారణం 2-3 లేయర్ల వరకు బాడీ కాలిపోయింది. అంతేకాకుండా కుక్కల పళ్ళగాటు ఉండటం వలన సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అవును, ఆ అమ్మాయి చనిపోయి ఎన్ని రోజులు అయి ఉంటుంది? అప్రాక్సిమేట్ గా 3 to 5 days అయి ఉంటుంది. సరే, ఆ అమ్మాయిని ఒక్కరు రేప్ చేశారా లేక ఎంతమంది రేప్ చేసి ఉండొచ్చు? 4-5 కలిసి రేప్ చేశారు. కానీ అంతర్భాగానికి ఏం కాలేదు. దాన్ని బట్టి చూస్తే కన్సెన్షువల్ సెక్సే అయి ఉంటుందనిపిస్తోంది. కన్సెన్షువల్. ఆర్ యు షూర్? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఎనీథింగ్ యట్. డూ వన్ థింగ్, బెటర్ సెండ్ ద రిపోర్ట్ ఇమిడియట్లీ. యా, ఓకే. చనిపోయిన అమ్మాయి పేరు శ్రావణి అని, ఆ అమ్మాయి చాలా మంది వల్ల బలాత్కారం చేయబడిందని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ హేమావతి, నాన్న తులసిరాజన్ కనిపించకుండా పోయారు అని న్యూస్ దొరికింది. ఈ ఫోటోలో కనిపించే వాళ్లే ఈ అమ్మాయి తల్లిదండ్రులు అని సిబిఐ వాళ్ళు ప్రకటించారు. వీళ్ల గురించి వివరాలు ఏవైనా తెలిస్తే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కు వచ్చి తెలియజేయమని పోలీసులు కోరుకుంటున్నారు. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళు సార్ వీళ్ళే లాక్ ఓపెన్ చేయడానికి వచ్చారు. సార్ నమస్తే సార్. సార్ సార్ హలో హలో హలో. ఏంటి సార్, ఎవరని తెలుస్తుందా? తెలీదు, కానీ అర్థమైంది. నైస్. అయితే ఫోటో ఫ్రేమ్ చూసుంటారు కదా, దాని పగలగొట్టి తీసిన మెడలే ఇప్పుడు మీ పాకెట్ లో ఉంది. వినడానికి ఎంతో బాగుంది కదా. అందరూ మీరు లేజీ అని చెప్తున్నారు, కానీ నాకలా అనిపించలేదు. ఎంత ఫాస్ట్ గా కేసు మూవ్ అవుతుంది. ఇది ఇలాగే వెళ్తే మనం తొందరలో మీట్ చేస్తామేమో. చాలా జాలీగా ఉంటున్నావే. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటం జాలీగానే ఉంటుంది సార్. ఆహా, నువ్వు ఆకాశంలో ఎగిరే గాలిపటం ఎంతో దూరంలో లేదు రాజా. దారాన్ని పట్టుకుని అలా లాగానంటే వెంటనే వచ్చి నా చేతిలో చిక్కుకుంటావు. ఇక్కడ నువ్వు వదిలేసిన ఎవిడెన్స్ అన్ని విషయాలు నాకు చెప్పింది. నాకు నచ్చిన వాళ్ళని చూడాలంటే నా హృదయం కొట్టుకుంటుంది. కొట్టుకుంటుంది, అలాగే కొట్టుకుంటది. అలా కొట్టుకునే వాళ్ళు చూడాలని నాకు చాలా ఇష్టం. సార్, కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఆ నెంబర్ని ట్రేస్ చేయమంటారా? చెప్పించాలే గానీ ఆ సిమ్ చెత్తలో కలిసిపోయి ఉంటది.